హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్కి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రామ వాలంటీర్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేవి ఈ నెల 11వ తారీఖు నుంచే ప్రారంభమైతే అవబోతున్నట్లుగా అప్డేట్ అయితే ఉంది. ఓకే, వచ్చే నెల 1వ తారీఖు కల్లా మనకు నియామక పత్రాలు అయితే ఉండబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు అనేది చేసుకున్నారో మీరు కనుక మీకు అప్లికేషన్ అనేది వెరిఫై అయిపోయినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వాలంటీర్ పోస్టులకు మీరు బాగా ప్రిపరేషన్ అయితే అవ్వాలి. ఇంటర్వ్యూలో మనకు ఎటువంటి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని దానిపై ఆల్రెడీ మీకు వీడియోస్ అన్ని చేశాను. నవరత్నాలకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఇచ్చాను. ఓకే, సో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండండి. అంతేకాకుండా మీ యొక్క ప్రాంతాల్లో ఏవైతే మనకు ఆ సమస్యలు అయితే ఉన్నాయో ఆ యొక్క సమస్యల మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ యొక్క ప్రాంతానికి సంబంధించి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది కాబట్టి మీరు మీ యొక్క ప్రాంతాల తాలూకా సమస్యలు వాటి తాలూకా పరిష్కారాలకు సంబంధించి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, యూట్యూబ్లో కూడా చాలా వరకు కూడా ఎటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయని దానిపై వీడియోస్ అయితే ఉన్నాయి. వాటిని కూడా పరిశీలన చేస్తూ ఉండండి. మనకు ఈ యొక్క గ్రామ వాలంటీర్కి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే అభ్యర్థులు అయితే ఉన్నారో వీరికి దరఖాస్తు చేసుకునేందుకు సమయం అయితే ఈ నెల 10వ తారీఖు వరకు కూడా పొడిగించిన విషయం తెలిసిందే. ఓకేనా, సో ఎవరైనా ఇంకా పట్టణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండి వీరికి ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకోలేదో వీరు ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు పట్టణ ప్రాంతాలు అయితే డిగ్రీ అర్హత కాదు, ఇంటర్మీడియట్ ఉన్నా సరే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క గ్రామ వంటి పోస్టులకు 41,950 దరఖాస్తులు అనేవి తిరస్కరింపబడ్డాయని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లో పరిశీలన చేసుకొని మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది వెరిఫై అయిపోయిందా లేదంటే ఫెయిల్యూర్ అయిందా అనేది ఒకసారి చూసుకోండి. ఒకవేళ కనుక మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది తిరస్కరించబడినట్లయితే ఖచ్చితంగా మీరు మళ్ళీ మీ యొక్క సర్టిఫికేట్స్ని సరైన పద్ధతిలో రీఅప్లోడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రతిరోజు కూడా మనకు 3 షిఫ్టుల్లో 50 నుంచి 60 మందిని ఇంటర్వ్యూ చేసే ఆలోచనలు అయితే ఉన్నట్లుగా అప్డేట్ అయితే ఉంది. అంతేకాకుండా ఏజెన్సీ ఏరియాల్లో మనకు ఏజెన్సీ అభ్యర్థులతోనే ఈ పోస్టులను భర్తీ చేయడానికి కూడా మనకు సంసిద్ధులు అయితే అవుతున్నారంట. ఓకే, ఈ యొక్క వాలంటీర్ ఎంపికల్లో కూడా మనకు రిజర్వేషన్లు అయితే పాటిస్తారు. అంటే మన యొక్క ప్రాంతంలో మన కేటగిరీకి సంబంధించి కాకుండా వేరే కేటగిరీ అభ్యర్థులకు ఉంటే ఆ యొక్క కేటగిరీ అభ్యర్థులకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకు ఆ యొక్క కేటగిరీ అభ్యర్థులు లేకపోయినట్లయితే తర్వాత మనకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారంట. సో ఈ విధంగా మనకు ఇంటర్వ్యూకి సంబంధించి అండ్ అంతేకాకుండా ఎంపీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇంటర్వ్యూకి అయితే బాగా ప్రిపరేషన్ అయితే అవుతారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అతి ముఖ్యమైన అప్డేట్స్ కనుక ఈ యొక్క వాలంటీర్ పోస్టులకు వచ్చినట్లయితే మీకు అందిస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.